సినిమా హీరోలు కొత్త బిజినెస్‌ల్లోకి అడుగుపెట్టడం కొత్తేమీ కాదు. ఎక్కువ మంది హీరోలు సినిమా మేకింగ్ మీదే దృష్టి పెడుతుంటారు. ఈ క్రమంలోనే నిర్మాతగా మారేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. కోలీవుడ్ హీరో విశాల్ సైతం నిర్మాతగా మారి విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీని నెలకొల్పి ఎక్కువగా తన సొంత బ్యానర్లోనే సినిమాలు రూపొందిస్తున్నాడు. నడిగర్ సంఘం జనరల్ సెక్రటరీగా ఉంటూ నడిగర్ సంఘానికి సొంతంగా ఒక భవనం నిర్మించాలని పట్టుదలతో ఉన్న విశాల్ సినిమా రంగానికి అనుబంధంగా ఉండే మరో వ్యాపారంలోకి అడుగుపెట్టేందుకు కూడా సిద్ధమయ్యాడని తెలుస్తోంది. ఒకప్పుడు సినీ నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టిన ఆడియో రైట్స్ ఇప్పుడు ఆశించిన స్థాయిలో రిటర్న్స్ ఇవ్వడం లేదనే టాక్ ఉంది. అయితే ఈ బిజినెస్లోని లోటుపాట్లను చూడాలని అనుకుంటున్నాడో లేక ఇందులోనూ లాభాలు వచ్చే మార్గాల్ని అన్వేషించాడో తెలియదు, కానీ సొంతంగా ఒక మ్యూజిక్ కంపెనీని స్టార్ట్ చేయబోతున్నాడట విశాల్. వి మ్యూజిక్ పేరుతో లాంచ్ చేయబోతున్న తన ఆడియో కంపెనీ కోసం శకుంతలవన్ కాదలన్ అనే సినిమా ఆడియో రైట్స్ ను కూడా విశాల్ తీసుకున్నాడని తెలుస్తోంది.